లా లా లి లా 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 లి లా 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 లా. ఏంటన్నా ఏమైంది? నా చిట్టి తల్లికంతా నా పోలికే వచ్చింది. నన్ను సర్ప్రైజ్ చేద్దామనా ఏమిటి? సర్ప్రైజ్ ఏంటి నాన్న? ఏమిటో నీకు తెలుసు నాకు తెలుసు, మీ అమ్మకే ఏం తెలీదు. ఏ విషయం గురించి నువ్వు మాట్లాడేది? ఏ విషయం గురించో నీకు తెలుసు నాకు తెలుసు. మీ అమ్మ ఏమని అంటుందేమోనని భయపడుతున్నావా? ఏం భయపడద్దు, ప్రొసీడ్ అయిపో. కాస్త అర్థమయ్యేలా మాట్లాడు నాన్న. నీకు గుట్టయితే నాకు గుట్టే, ఎవరి గుట్లు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇంటికి అడ్రస్ ఏమిటి చెప్పు. ఎవరి అడ్రస్? ఎవరి అడ్రస్ నీకు తెలుసు నాకు తెలుసు. సర్లే నేనే తెలుసుకుంటానులే. అమ్మా, నాన్న ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. పెళ్ళై 30 ఏళ్ళయింది, నాకే అర్థం కాలేదు. మనసులో మాట ఒక్కటి తిన్నగా బయట పెట్టరు, నర్మ గర్భంగా మాట్లాడతారు. గర్భం అంటున్నావేంటి? మళ్ళీ నెల చెప్పావా ఏంటి? అబ్బచిపోండి. నువ్వు ఆఫీస్కి వెళ్ళు, మిగతా విషయాలు నేను తెలుసుకుంటాను. ఏ విషయాలు? ఏ విషయాలు నీకు అనవసరం. నీకు తెలుసు నాకు తెలుసు, నువ్వు వెళ్ళు. ఏంటో నువ్వేంటే ఏదో అంటున్నావు? ఇటు తిరుగు. ఏదైనా విశేషమా ఏంటి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమైందిరా, ఎందుకు కంగారు? వాడెవడో కొత్తోడు వచ్చాడు, చిత్ర విచిత్రంగా మమ్మల్ని హింస పెడుతున్నాడు, రకరకాల మమ్మల్ని ఏడిపించేస్తున్నాడు. కొత్తగా ఎవరినైనా అపాయింట్ చేసావా? లేదురా. మరి వాడెవడే గొట్టంగాడు? మనం ఖాళీగా ఉంటే చాలు ఉద్యోగం నుంచి పీకేస్తానంటున్నాడు. కస్టమర్స్ లేకపోతే ఏం చేస్తావన్నా ఊరుకోవటం లేదు. ఒక విషయం తెలుసా నీకు? ఏంటి? మీరు ఖాళీగా ఉండి ఏం చేస్తారు? ప్రాక్టీస్ అన్న అవుద్ది. మీలో మీరు ఒకళ్ళిద్దరు కూర్చొని షేవింగ్ చేసుకోండి, హెయిర్ కటింగ్ చేసుకోండి, ఫేషియల్ చేసుకోండి అని జీతాలు తీసుకోవట్లేదు మీరని నష్టపెట్టి చంపేస్తున్నాడు. వాడు సంగతి చూద్దాం పద. ఇదిగో వీడే అడుగు. ఎవరండి మీరు? ముందు ముందు తెలుస్తుందిలే. ముందు ముందు తెలియడం ఏంటండి? చూడడానికి పెద్ద మనిషిలా ఉన్నారు. ఆయన నా ఆఫీస్ లో మీకేం పని? నా ఆఫీస్ ఏంటి, మన ఆఫీస్ అను. వినడానికి సౌండ్ బాగుంటది. మన ఆఫీస్ ఏంటండి? ఏంటో ముందు ముందు నీకే తెలుస్తుంది. ముందు ముందు తెలియడం ఏంటండి? ఏంటో నాకు తెలుసు నీకు తెలుసు, కానీ నాకు తెలుసు అని నీకు తెలియదు. నాకు తెలుసు అంటాడు, నీకు తెలియదు అంటాడు, ముందు ముందు తెలుస్తుంది అంటాడు. ఎవడు అసలు ఇక్కడికి వచ్చాడు? అరిచావా? అరే, అరిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. నేను కూడా అప్పుడప్పుడు మా ఆవిడ మీద అరుస్తూ ఉంటాను, అందుకే ఇంత ఆరోగ్యంగా ఉన్నాను. పాడ బెంచి లేచి వచ్చిన ఉన్నాడు, వీడు ఆరోగ్యంగా ఉంటావేంటి? ఏంట్రా కొనుక్కుతున్నా? వీడిని తీసుకెళ్లి చేయించాయి. పొద్దున్న 7 సార్లు తెచ్చావు, ఇంకోసారి చేసి తక్కువ ఊడిపోయేలా ఉంది. అరే మధు, మాట్లాడబెట్రా. ఏమండి, ముందు ఆఫీస్ నుంచి బయటకు నడవండి. నడవను. ఒకవేళ బయటికి మెడపెట్టి గంటించేసినా ఆ తర్వాత చాలా బాధపడతావు. ముందు ముందు నాతో చాలా అవసరాలు ఉంటాయి. ఏంటండి అవసరం? ఏంటి అవసరం? టోన్ పెంచకు. నీకు గుట్టయితే నాకు గుట్టే. నీ అంతటి నువ్వు నాకు చెప్పేవారు కూడా ఆ రహస్యం నేను బయట పెట్టినా. వీడేంట్రా గుట్టంటాడు, రహస్యం అంటాడు. మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకొచ్చిన పెచ్చవేదవలా ఉన్నాడు. మొమెంట్ చూస్తే అలాగే ఉంది. మీరేంట్రా పనులు మానేస్తున్నారు? వెళ్ళి పనులు చూసుకోండి, లేదంటే ఊష్యం అడ్రస్ ఇచ్చేస్తాను. వెళ్ళండి. అలాగే. ఎక్కడికి? ఆగు, ఇట్రా. అంత హైట్ ఉన్నావేంటి? మొదటి నుంచి అంతేనా? డే బై డే పెరిగానండి. ఆహా, లాభం లేదు. గుమ్మం పడగొట్టాల్సిందే. గుమ్మం పడగొట్టించడం? ముందు ముందు నీకే తెలుస్తుంది. వస్తా. అమ్మా, ఏంటో చప్పుళ్ళు? కొట్టండి. 2 బెత్తులు పైకి లేవాలి. జాగ్రత్త. అయ్యో, ఏంటన్నా గుమ్మ పగలగొట్టిస్తున్నావు? గుమ్ము హైట్ చేయిద్దామని. ఎందుకు హైట్ చేయడం? ఎందుకు చేయించాలో నీకు తెలుసు నాకు తెలుసు. ఏంటన్నా ఈ తిక్క పనులు? మరి అర్థం పర్థం లేకుండా. ఎవరి తిక్కల వాళ్ళకుంటాయి. ఆ మాటకొస్తే నీకు లేదా తిక్క, మీ అమ్మకు లేదా తిక్క. తలుపు చాటు నుండి వింటుంది, కావాలంటే వెళ్ళాడుగు. హలో, ఒరే డీవీడీ ఎవరు కనిపెట్టాడో తెలుసా? ఏమండి, ఆ తిక్క మనిషి మన ఇంటి గుమ్మం పగలగొట్టేస్తున్నాడండి. వెళ్ళి ఆపండి. నేను వెళ్ళను. అదేమిటండి అలా అంటారు? నేను వెళ్ళి అడిగితే ఇటుక ఎవడు కనిపెట్టాడని అడుగుతాడు. తెలియదు. ఇసుక తెలియదు, ఇనుము తెలియదు. ఇవన్నీ తెలుసుకోకుండా వాడి దగ్గరికి వెళ్తే గుమ్మంతో సరిపెట్టడు, ఇల్లు మొత్తం పడగొట్టేస్తాడు. నేను వెళ్ళను. ఇప్పటికే నేను తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నువ్వు లోపలికి వెళ్ళు. కర్మ కర్మ. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు మిస్ ఆంధ్ర కాంటెస్ట్ లో పాల్గొన్న పార్టిసిపెంట్స్ అందరినీ చూశారు. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ స్పెషల్ గెస్ట్ మిస్టర్ మధు టు కమ్ ఫార్వర్డ్ అండ్ అనౌన్స్ ద రిజల్ట్స్. పేరేంటో
ఎవరో అమ్మాయి. The Miss Andhra goes to Miss Lavanya. జనాలేరి? నువ్వేదో ఊహల్లో తేలిపోయినట్టున్నావు. జనం వెళ్ళిపోయారు. బ్యూటిఫుల్. మిస్ ఆంధ్ర కదూ? నో, అది ప్రెజెంట్ చేసిన మధు. ఐ లవ్ హిమ్. వాట్? ఎస్, ఐ లవ్ హిమ్. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, మధుని చూడగానే మతి పోయింది. ఐ లవ్ హిమ్. లవ్ ఇట్ ఫస్ట్ సైటే. ఏయ్, అతను ఎవరో తెలీదు, ఏం చేస్తుంటాడో తెలీదు, అట్లీస్ట్ పరిచయం కూడా లేదు. అప్పుడే లవ్ అంటే లవ్, ఒట్టి ట్రాషే. అంటే ఏంటి? అతను జాబ్ చేస్తున్నాడా, బిజినెస్ చేస్తున్నాడా, అతనికి ప్రాపర్టీ ఉందా, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా, అతను ఏ పేస్ట్ వాడుతున్నాడు, ఏ సోప్ వాడుతున్నాడు, అతను ఏ షేవింగ్ క్రీమ్ వాడుతున్నాడు, అతను ఏ బాడీ స్ప్రే వాడుతున్నాడు, అతన్ని ప్రేమిస్తే ప్రాఫిటా లాసా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ప్రేమించాలా? ఒకవేళ అలా ప్రేమిస్తే అది లవ్ అవ్వదే, బిజినెస్ అవుతుందే. అసలు అతనిలో నీకేం నచ్చి లవ్ చేసావే? ఇప్పుడు పువ్వును చూస్తాం, అది వెంటనే నచ్చేస్తుంది. దాని రంగు బాగుందా, దాని ఫ్లేవర్ బాగుందా, అసలు ఎందుకు బాగుంది అని విడుదలగా ప్రశ్నించుకుంటావా? ప్రేమ కూడా అంతేనే, ఇట్ హ్యాపెన్స్, అలా జరిగిపోతుంది. దానికి లాజిక్ ఏమి ఉండదే. లవ్ ఈజ్ నథింగ్ బట్ డివోషనల్ మ్యాజిక్. ఓకే బాబా, ఓకే, సుత్తి కొట్టకు. నువ్వు ప్రేమిస్తున్నావు సరే, అతను నిన్ను ప్రేమించాలి కదా. ప్రేమిస్తాడు, ప్రేమించేలా చేసుకుంటాను. ఎలా? ఈ చచ్చు ప్రశ్నల వల్లే ఆ వెంకట్రావు గారికి నీకు వర్కౌట్ కాలేదు. ఇదిగో, ఆ సుబ్బారావు గారు నీకు లైనేసిన స్టైల్ మర్చిపోయావా? నాకు లైనేసిన సీను గడి స్టైల్ మర్చిపోయావా? రెండు స్టైల్స్ కలిపి అప్లై చేస్తాను, లైనేసిస్తాను. ఆడపిల్లవి నువ్వు లైన్ లో పెడతావా? ఏ, మీసాలు కూడా సరిగా రాని కుర్రాళ్లే లైనేగా, వయసులో ఉన్న నేను లైనేస్తే తప్పేంటే? అసలు తప్పంతా నీదే. ఎంకరేజ్ చేయాల్సిన పోయి డిస్కరేజ్ చేస్తున్నా. నన్ను చూసి ఫాలో అయిపోవే, నీ ఫ్యూచర్ కూడా బ్రైట్ గా ఉంటుంది. పదా, అదిగో వచ్చేస్తున్నాడే. నిన్ను స్టేజ్ మీద సరిగ్గా చూడలేదే. చెట్లలో తాటి చెట్లు భలే ఉన్నాడే. షడప్. ఏంటో పాజిటివ్? సారీనే. కొబ్బరి చెట్టనివే, చాలా బాగుంటుంది. దానికి దీనికి తేడా ఏంటే? చాలా ఉంది. కొబ్బరి బొండంతో వేసవిలో నీళ్లు తాగొచ్చు, ఇడ్లీలో చట్నీలా వేసుకోవచ్చు, కొబ్బరికాయ చక్కెర కలుపుకొని పచ్చిగా తినొచ్చు, కొబ్బరికాయతో ఏకంగా దేవుణ్ణే సొంతం చేసుకోవచ్చు, తెలుసా? కాయ సంగతి సరేనే, చెట్టు వెళ్ళిపోతుంది. అవునే, పద పద, ఫాలో మీ. పద పద. నువ్వు వెళ్ళు. ఓకే ఓకే. ఏంటే వర్కౌట్ అయినట్లేదు? పోనీ విజిలేస్తాను. రౌడీ షెటర్ అనుకుంటాడే. ఉండవే, లుక్స్ కి పడలేదు కాబట్టి పోనీ కాలు జారుతాను. అప్పుడే కాలు జారేదాకా వెళ్ళావా? చిసి, ఆ కాలు జాతం కాదు, ఈ కాలు జారినట్టు నటించి కింద పడిపోతాను. ఓహో. అప్పుడు అతను నా దగ్గరికి వచ్చి దెబ్బలు తగిలేయండి అని అడుగుతాడు. అప్పుడు నేను అబ్బిబే లేదండి లేదండి అంటాను. అతను నా వైపు చూసి డెఫినెట్ గా తగిలే ఉంటాయి, అసలే మెత్తటి పాదాలు కందిపోతాయి, ఇంటికెళ్ళి అమృతాంజన్ బాగా రాసుకోండి అని కాళ్ళు పట్టుకుంటాడు. అప్పుడు నేను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాను, మా మధ్య లవ్ బర్న్ అవుతుంది. ప్రిపేర్ టు వాచ్ ఇట్. లేదండి, డెఫినెట్ గా తగిలే ఉంటుందండి. అరే, అసలే మెత్తడి పాదాలండి, కందిపోయా ఏమిటో. పని చేయండి, ఇంటికి వెళ్ళి అమృతాన్ని తీసుకుని ఇలా రుద్ది బాగుండే. మీరు మాత్రం కళ్ళలో కళ్ళు పెట్టి చూడకండి. లేదండి, నేను ఇంకా కాళ్ళ దగ్గరే ఉన్నాను. ఓ పని చేద్దామండి, దీనికి పసర వైద్యమే బెటర్ అండి. బాలాజీ, రమేష్, రండి. ఏమండి, ప్రస్తుతానికి పసర వైద్యం ఫస్ట్ ఎయిడ్ అండి, కానీ మీరు ఇంటికి వెళ్ళి అమృతాన్ని రాయడం అస్సలు మర్చిపోదండి. ఇలాంటి విషయాలు అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు.
అవునరా బిల్లు ఎవరు కడతారు? బాబాయ్ కడతాడు. నేను ఎందుకు కడతాను? అదేంటి బాబాయ్, వీళ్ళకి ఎవ్వరికి లేని స్పెషాలిటీ నీకు ఉందిగా. ఏంటి స్పెషాలిటీ? ఎవరికైనా 2 చేతులు కలిపి 10,000 ఉంటాయి. అవును, కానీ నీకు 11 ఉన్నాయి. 11 ఏళ్ళు ఉంటామంటే అదేగా. సరే, ఇప్పుడు నీకు 11,000 ఉన్నాయని ప్రూవ్ చేస్తే ఈ బిల్ నువ్వు కడతావా? ఈ బిల్ ఏంటి? ఈ నెల మొత్తం ఎన్ని బిల్లు అయితే అన్ని బిల్లు కట్టేస్తాను. షూర్. షూర్. రై, నువ్వు కూడా ప్రూఫ్ రా. ఓకే. అయ్యా, తమరు ఒకసారి కమల్ హస్తాలను ఇలా పెడతారా? ఆ? పెట్టు బాబు. ఎందుకమ్మా? 1 2 3 4 5. ఆగు. 6 7 8 9 10. నేనే గెలిచా. ఆగు ఆగు, ఇంకా 10 అయిపోలేదు. ఇలా పెట్టు. ఏంటి? ఏయ్, చూడరా. 10 9 8 7 6. 6 ఇవన్నీ 5 6 5 11. నేనే గెలిచాను. ఇదిగో మీరేదో తొండి పెడతారని ఒప్పుకోను. బిల్లు కట్టు బాబు. లేదు, లేదు, మీరేదో మోసం చేస్తున్నారు. 6 5 11 ఎందుకు అవుతాండి? ఇవి 5 10 కదా. లెక్క పెట్టి చూపించారు కదా బాబాయ్. కట్టే, బిల్లు కట్టే. పొద్దున మిస్ అయిపోయాడు. బ్యాడ్ లక్ అనుకున్నా, ఇప్పుడు దొరికాడు. అయితే ఇట్లా చేసుకోలే. గుడ్ లక్. ఇప్పుడు అతను లుక్ లో పడతాను చూడు. Proceed. Okay. అయ్యో, సారీ. హలో. అబ్బా, ఎన్ని సైకిల్ చేసినా లుక్స్ పట్టం లేదే. ఓ పని చేస్తాను, అలా వెళ్ళి ఇలా డాషిస్తాను. అంతే, తిరిగి అతను ఒళ్ళో పడిపోతాను. అప్పుడు అతను కఠినమైన నా భుజం తాకి మీకు నొప్పెట్టిందా అంటాడు. అబ్బే, ఈజీగా తీసుకోండి అంటాను. అయ్యో, ఇదేమన్నా చిన్న విషయమా అని నా సుతారమైన భుజాన్ని నిమురుతూ నిమురుతూ ఉంటాడు. అప్పుడు నేను కళ్ళల్లో కళ్ళు పెట్టి సీనే సీను చూసుకోవే. ఓకే, గుడ్ లక్. సారీ మేడం, నా కఠినమైన భుజం తగిలి మీ చేయని నొప్పి పుట్టిందా మేడం? ఈజీగా తీసుకోండి మేడం, ఈజీగా తీసుకోండి మేడం. మీరా? అమృతాంజనం, ఇప్పుడు ఐస్ క్రీమ్. సారీ మేడం, సారీ మేడం. మేడం, థ్యాంక్ యూ. 2 tickets ప్లీజ్ ప్లీజ్. ఓకే, ఇప్పుడు అతను టికెట్ కొనుకెళ్ళాడు కదా, అతని పక్కనివ్వరా. అతని పక్కన ఎందుకు? అబ్బా, ఆయనకి లైన్ వేస్తున్నా, ఇవ్వండి. సినిమా బాగుందా? చాలా బాగుంది. పక్కా? పక్కా 100%. హలో. యా, 1 minute. అప్పుడే లోపలికి వెళ్ళిపోయినట్టున్నారు. 10 నిమిషాలు ఆగి సినిమా స్టార్ట్ అయ్యాక వెళ్తాను.